గుడ్ ఆఫ్టర్నూన్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పేజీ నెంబర్ 7th లెసన్లో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బిట్స్ ఇది కూడా అయిపోయింది. మనకి ఈ పేజీ మీనింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నౌ పేజీ నెంబర్ 27 టేక్ ఎవ్రీబడి. పేజీ నెంబర్ 27. ఇందులో శబ్ద జ్ఞానం ఉంది కదా. ఐఎమ్ రైటింగ్ శబ్ద జ్ఞాన్. సి शब्द ज्ञान मीन्स मीनिंग्स. ओके ना. शब्द ज्ञान मीन्स मीनिंग्स. दौड़ना, दौड़ना मीन्स भागना, भागना टू रन. सॉरी, इंग्लिश मीनिंग ఏంటిది? రన్, పరిగెత్తడం. నెక్స్ట్ बिछाना, बिछाना, बिछाना मीन्स फैलाना, फैलाना. इंग्लिश मीनिंग स्प्रेड, SPREAD, स्प्रेड. ओके. नेक्स्ट हथौड़ी, हथौड़ी मीन्स एक प्रकार का औजार. एक प्रकार అంటే ఒక రకమైన పనిముట్టు. एक प्रकार, एक प्रकार का, एक प्रकार का औजार, औजार. इंग्लिश मीनिंग हैमर, HAMMER. हैमर అంటే సుత్తే. అంటే एक प्रकार का औजार అంటే ఒక పనిముట్టు. స్క్రూ డ్రైవర్ కానీ, సుత్తే కానీ, అదేంటి ప్లేయర్ కానీ, ఇవన్నీ ఐటమ్స్ కదా మనము మన టూల్స్ అంటాం కదా, అవి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లౌకి, లౌకి మీన్స్, లౌకి మీన్స్ బాటిల్ గార్డ్. సోరకాయ తెలుసు కదా. గియా, గియా. గాడ్, GOURD, గాడ్ అంటే సోరకాయ. ఓకేనా. నెక్స్ట్ ఖిలౌనా, खिलौना. खिलौना मीन्स खेलने का सामान. खेलने का सामान అంటే ఆట వస్తువు. ఓకేనా. खेलने का, खेलने का सामान, सामान. आंसर टॉय, TOY, टॉय. ओके. नेक्स्ट वन बिछौना. ओके, आई एम रबिंग दिस नन्ना. दौड़ना, भागना रन, बिछाना फैलाना, स्प्रेड, हथौड़ी एक प्रकार के औजार, हैमर, लौकी, गिया, गार्ड. Okay, now next one. बिछाना, बिछौना. बिछौना, बिछौना means चटाई, चटाई. इंग्लिश मीनिंग మ్యాట్, చాప. ఓకేనా. మనం పడుకునే చాప ఉంటుంది చూడు, దాన్ని చటాయి అంటారు. గులానా, గులానా మీన్స్ పుకార్నా. ఆన్సర్ టు కాల్, పిలవడం. TOCAL, కాల్.
Next, नौकर, नौकर, नौकर means सेवक, सेवक, सर्वेंट, SERVANT, सर्वेंट. नेक्स्ट साग, साग means सब्जी, सब्जी. वेजिटेबल्स, वेजिटेबल्स, वेजिटेबल्स. ओके ना. नेक्स्ट रोटी, రోటీలో చపాతీ పరాటా, చపాతీ పరాటా, పరాటా చపాతీ. ఇంగ్లీష్ మీనింగ్ చపాతీ. ओके, सी दिस वन. खिलौना, खेलने का सामान, आट वस्तु, टॉय, बोम्मा. नेक्स्ट बिछौना, चटाई, मैट, चापा. बुलाना, पुकारना, टू कॉल, पिलवडम. नौकर, सेवक, सर्वेंट. सर्वेंट అంటే తెలుసు కదా. నెక్స్ట్ సాగ్, సబ్జీ, వెజిటేబుల్స్, కూరగాయలు. రోటీ, చపాతీ, పరాటా, చపాతీ. రైట్ ఎవ్రీబడి. రైట్స్ ఉన్నాను. Right soon. Completed, huh? Okay. అవుకి మాత్ర లెసన్. ఈరోజు 7th లెసన్ అవుకి మాత్ర లెసన్ బిట్స్ నానా. ఓకేనా. బిట్స్. పేజ్ నెంబర్ 27. ఓకేనా. Write everybody, page number 27. Next bit వచ్చేసి see nana this one. अभ्यास. चित्र देखकर उनके नाम लिखिए. Look at each picture and write its names under it in Hindi. ఇక్కడ పిక్చర్స్ చూసి దాని కింద హిందీలో నేమ్ రాయమంటున్నాడు. ఆ బొమ్మ పేరు, ఆ పిక్చర్ నేమ్. ఐఎమ్ రైటింగ్. ఎవ్రీబడి రైట్ ద పిక్చర్స్ నేమ్ ఇన్ హిందీ. नौका,
nauka, first one. Second one lauki. అమ్మా మీకు అర్థం కాదా చెప్తే 10th క్లాస్. అమ్మా సెకండ్ వన్ లౌకి, థర్డ్ వన్ చౌక్. దిస్ ఈస్ చౌక్. ఓకేనా, స్క్వేర్ షేప్లో ఉంది కదా కాబట్టి చౌక్. హతౌడి, హైమర్ని హతౌడి అనాలి. హతౌడి. నౌకర్, నౌకర్. నెక్స్ట్ వన్ బిచౌనా. బిచౌనా. ఓకే, ఈ నేమ్స్ రాయండి అన్న. వీటి యొక్క నేమ్స్ ఇక్కడ రాశాను. ఎవ్రీబడి రైట్ ద నేమ్స్. నౌక, లౌకి, చౌక్, హతౌడి, నౌకర్, బిచౌనా. రైట్. సో ఇక్కడ చూడండి, శబ్దంకో పడి ఆర్ లిఖియే. చదివి ఇక్కడే రాయండి దీన్ని అనుకుంటూ. రీడ్ అండ్ రైట్ దిస్ వర్డ్స్. మోసం వాతావరణం, హౌస్, బౌచర్ జడివాన్ అంటామే ఎక్కువగా వాడబడడం. కౌశల్ నేమ్ ఇది. నౌకర్ సర్వెంట్. బిచౌనా, బిచౌనా అంటే ఇప్పుడు రాసుకున్నాం కదా మనం ఇక్కడ. బిచౌనా ఇక్కడ ఉంది మనకి. మ్యాట్. నెక్స్ట్ గౌరవ్ నేమ్ ఇది. కచోరీ అంటే కచోరీ మీన్స్ శాండ్విచ్. కిలౌనా టాయ్. గౌతమ్ నేమ్. ఇది చూసుకుంటే ఇక్కడ పక్కన రాయండి. ఓకేనా. డౌన్ ద పేజ్, పేజ్ నెంబర్ 28. టేక్ ఎవ్రీబడి పేజ్ నెంబర్ 28. పేజ్ నెంబర్ 28లో ఐమ్ సేయింగ్ సీన్ అన్న దిస్ బిట్స్ ఎవ్రీబడి. ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడు వర్డ్కి. చిత్ర के नीचे दिए गए नाम को सही कारक लिखिए. ఇక్కడ కారక్ మీన్స్ కరెక్ట్ వర్డ్ని మనము సెట్ చేసి రాయాలి అన్నట్టు. కరెక్ట్ ద ఇన్కరెక్ట్ వర్డ్ అండ్ రైట్ ఇట్ ఇన్ హిందీ. ఇక్కడ ఉజార్ అని ఇచ్చాడు మనకి. ఉజార్ అంటే అసలు ఏంటి మీనింగ్? ఇది కాదు, స్పెల్లింగ్ రాంగ్ ఉంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఔజార్ అంటే టూల్స్. ఇక్కడ కూడా కలోనా, పౌజీ, నాకా, బిచానా, ఇక్కడ బోనా అని ఇచ్చాడు. వీటిని కరెక్ట్ రాస్తున్నా. ఇక్కడ కింద మీరు ఇలా రాయాలి, దీని లెక్క ఔజార్ లెక్క కింద రాయాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ వన్ వాడే ఇచ్చాడు ఔజార్. సెకండ్ వన్ కిలౌనా. కిలౌనా. రైట్ ఎవ్రీబడి. సెకండ్ వన్ ఫౌజీ. ఫౌజీ. నెక్స్ట్ నౌకా. నౌకా కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. బిచౌనా. బిచౌనా. ఓకే. లాస్ట్ వన్ బౌనా.
ఎవరిని అంటారు? పొట్టిగా ఉన్న వారిని బౌనా అంటారు. ఓకేనా? సే దిస్ వన్ ఎవ్రీబడి రైట్ దిస్ లైక్ లాస్ట్ వన్ బౌనా రైట్ ఎవ్రీబడి సూన్. చూడండి, उच्चारण के जरिए ओ और औ की मात्रा का अंतर जानिए. నాన్న ఓ మాత్రకి ఔ మాత్రకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇక్కడ చెప్పమంటున్నాడు. ఇక్కడ ఓ మాత్ర ఉంది, సి కేర్ఫుల్లీ, ఔ మాత్ర ఉంది. ఓ మాత్ర ఉంటే ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది, ఔ మాత్ర ఉంటే ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుందో మనము వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకేనా నేర్చుకుందాం. ఇప్పుడు పేజీ నెంబర్ 28లో ఉన్నటువంటి ఇక్కడ వర్డ్స్ చాలా ఉన్నాయి, నేను రాస్తున్నాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నోక్, సో, బోనా, షోక్, నెక్స్ట్ నౌకా, సౌ, బౌనా, షౌక్, ఓర్, లోటా, లోటా, తోలా, మోర్, చూడండి. ఇప్పుడు ఈ 3 బాక్సులు చెప్పిన తర్వాత నెక్స్ట్ 3 బాక్సులు రాస్తానన్నా. నౌకా ఇది ఓ మాత్ర ఓకేనా. సో, బోనా, షోక్, ఇక్కడ ఔ మాత్ర వచ్చింది చూడండి. నౌకా, సౌ, బౌనా, షౌక్, ఇక్కడ మళ్ళీ ఓ మాత్ర వచ్చింది. ఇది ఓర్, లోటా, తోలా, మోర్ ఓకేనా. మళ్ళీ నో, సౌ, బోనా, షోక్, నౌకా, సౌ, బౌనా, షౌక్, ఓర్, లోటా, తోలా, మోర్. రైట్ ఎవ్రీబడి. రైట్ సున్నానా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఓ మాత్ర ఔ మాత్రకి? ప్రొనౌన్సియేషన్లో మార్పు వస్తుంది, అంటే ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది. ఓకే ఔకి చేంజ్ లేదా నాన్న. ఓ అనే సౌండ్ ఔ అనే సౌండ్కి మనం ఎలా పలుకుతున్నామో
ఆ పలకడంలో మాత్ర చేంజ్ కాగానే మన ప్రొనౌన్సియేషన్ కూడా ఆటోమేటికల్లీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 3 బిట్స్ 3 లైన్స్ నా और लौटा लौटा तौला मौन लोक लोक खोलना खोलना कोयल कोयल बोर बोर लास्ट लाइन लौकी लौकी खोलना 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 कौवा कौवा बाउल बाउल. Okay, up to here completed Nana. This one lauki, this one what is this? Gada, more, kavva. Dini gada antaru inkemantaru dini? What is this pictures names? Gada potte. Okay na? More, lauki, kavva. Write everybody. This one no need. This one write everybody. Today daily work. Hindi, मेरे क्लास थर्ड क्लास कदा थर्ड क्लास डायरी वर्क टुडे डायरी वर्क ओके स्टडी एंड राइट फिफ्थ लेसन पेजी नंबर 18 meanings two times in HW
నేను మీకు ఒకసారి బోర్డు లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 18 తీసుకోండి. ఇక్కడ మీకు మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఇగో బైల్, ఆక్స్, మైనా మైనా, తైలా బ్యాగ్, థైరాక్ స్విమ్మర్, బ్యాంగిన్ బ్రింజల్. ఇవి 4-5తో పాటు ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. నేను ఇచ్చినాయి ఇవి 5 ఇక్కడ మీనింగ్స్ ఇచ్చాను. ఇవి మీ హోంవర్క్లో రాయాలి. ఫస్ట్ వన్ చూడండి. పై, ఫుట్, కైసా వైట్, థైరాక్ స్విమ్మర్, బైర్ ఇమ్యూనిటీ, జైసా ఇన్ విచ్ shaitan go in which manner shaitan ghost, thair swim, vaisa like that, dakait robber, kair good, maina maina, latait sea, kaidi prisoner, imprisonment, raina night, kaprel thatched house. రండి ఇవి అనుకుంటూ రాయాలి. మీ హెచ్డబ్ల్యూలో 2 times. ఎవ్రీబడి రైట్ 2 times. దిస్ ఈజ్ యువర్ డైరీ వర్క్, 3rd class డైరీ వర్క్. Okay, write Sunnana. Diary work write everybody. ఇది కూడా మీరు చదవాలి. చదివితే మీకు హిందీ ఈజీ మెథడ్లో వస్తుంది. ఈ లెసన్ కూడా చదవాలి అప్పుడప్పుడు. ఎప్పుడు చదవాలి. ఇప్పుడు ఇది ఇచ్చామంటే ఇక్కడ ట్రై చేయండి. చదవకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకవేళ మీకు రీడింగ్ చూసుకుంటూ రాకపోతే నేను చెప్పిన కొద్ది మీరు సిస్టంలో అనండి. టెక్స్ట్ బుక్లో ఇప్పుడు ద ఫింగర్. ఓకేనా? మీరు నాకు వాయిస్ రికార్డ్ పెట్టండి. అప్పుడు నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం మాకు ఈ లెసన్ అనొస్తలేదు అంటే నేను మళ్ళీ అనిపిస్తాను. ఓకేనా? వీటితో పాటు ఇది కూడా మీరు చదవడం నేర్చుకోండి.